తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇన్ఫర్మేషన్. నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన, దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాదీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోనీయకపోతే. జై తెలంగాణ, జై కేసీఆర్. పర్మిషన్ ఉంది అంటే ఇక్కడ కొంతమంది సాక్ష్యం ఇద్దరు పక్కన వీడియో వస్తుంది. ఎవరు లేదు చూస్తున్నారు.
వాళ్ళు మీరు ఇక్కడ ఉండాలి కదా సార్, సైట్ మీద పొజిషన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడ ఉన్నారని మీరు అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాం, మీరు ఆ టెంట్ దగ్గర ఉంటే ఎలా? అరే మాకు సమాధానం చెప్పాలా? మీరు స్టేటస్ తో ఉంది ప్రాపర్టీ మీద, మీరు ఎలా బలవంతంగా ఎలా లాక్కుంటారు ప్రాపర్టీ? కోర్టులో డీల్ చేసుకుంటానడం ఏంటి సార్? అంటే మీకు కోర్టులో మర్యాద లేదా? కోర్టులో డీల్ చేసుకుంటానని చెప్పడం ఏంటి? మీకున్నదా టైటిల్ డిస్ప్యూట్ అయిందా? మీ డిస్పోజల్ అయిందా కోర్టులో? మీ ల్యాండ్ అని చెప్పిందా కోర్టులో? దానికన్నా ముందు కాసరా అంటే సేతువారి నుంచి ఉన్నది ప్రైవేట్ ల్యాండ్ అని మనం మాట్లాడుకుందామా? నా దగ్గర ఉంది రండి సార్, సేతువారు చూపిస్తాను రండి నా దగ్గర. మీరు అదే మాట్లాడుతున్నారు కదా, టెక్నికాలిటీస్ మాట్లాడాలనుకో మాట్లాడదాం రండి సార్. మీకు ఇంప్లిమెంట్ అయిందా? మీకు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అయిందా? ఎట్లండి? ఇది పద్ధతి కాదు ఆర్డీఓ గారు. ఇది ఈ రోజు కాదు, మీరు ఈ రోజు కొత్త ఉండొచ్చు. బహదూర్ కూడా ఇష్యూ ఈ రోజు కొత్తది కాదు, 4 తరాల నుంచి నడుస్తున్న ఇష్యూ. కొత్తగా టైటిల్ డిస్ప్యూట్ వస్తే మీరు చెప్పొచ్చు ఇవన్నీ కాదు. మీరు ఈ టైటిల్ డిస్ప్యూట్ కొత్తగా వచ్చిందా? ఈజ్ ఇస్ ఎ న్యూ టైటిల్ డిస్ప్యూట్. రైతులు కొత్త కబ్జాలకు వచ్చిండ్రా? ఇదేనా పద్ధతి రైతులు గుంజుకునేది? తెలంగాణ 650 ఎకరాలు ఎక్కడ మీరు లాక్కుండ్రా? ఇట్లా హైదరాబాద్ పక్కన ఇదేనా పద్ధతి ల్యాండ్ లాక్కోవడం? ఇట్లనే చేస్తారా? రైతులకు మీరు న్యాయం ఎవరండి? మీరు ఈ ఊర్లో మొత్తం నిర్బంధించి మీరు ల్యాండ్ లాక్కోవడానికి మీరు అనుకుంటున్నారు ఇది అయిపోతుందని. మీరు మండే రోజు కోర్టు చూస్తారు, మీరు మండే రోజు మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇది? ఈ పద్ధతి కరెక్టేనా? దెర్ ఇస్ ఎ ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్, దాన్ని కూడా పాటించారా మీరు? 500,000 గజాలు ల్యాండ్ ఇస్తా అంటున్నారు, ఇదేనా? 500 గజాలు ఇచ్చే ల్యాండ్ పద్ధతి ఇదేనా? ఇలా బెదిరించి లాక్కుంటారా? ఏం పద్ధతి ఆర్టీఓ గారు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఇటు రండి, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, రండి.